హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి మనకి కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయన్నమాట. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించిన అప్డేట్ ఒకటి ఉంది. అంటే ఎగ్జామ్ గురించి ఏంటి, ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి అప్డేట్ ఉంది. అండ్ దాంతోపాటు గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ మారుతుందా, లేదా గ్రూప్ డీకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఐటీఐఏ ఉంటుందా ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మొన్న జరిగిన హై లెవెల్ మీటింగ్ ఏదైతే జరిగిందో దాని గురించి, అంటే ఏఎల్పీ వేకెన్సీస్ పెరుగుతాయా లేదా, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అన్ని మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో టు బిగిన్ విత్, అసలు మనం ఫస్ట్ ఏంటంటే 28 జనవరి జరిగిన హై లెవెల్ మీటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానిలో మనకి మేజర్గా ఫస్ట్ పాయింట్ అందరూ డిస్కస్ చేసేది ఆబ్వియస్గా ఏంటంటే, ఈ హై లెవెల్ మీటింగ్లో మెయిన్ పాయింట్ ఏంటి, మనకి ఆర్ఆర్బీ ఏఎల్బీకి సంబంధించిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా అవ్వవా అని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, మనకి ఈ వేకెన్సీస్ అన్నవి యాజ్ ఆఫ్ 31 డిసెంబర్ 2023 ప్రకారం తీసుకుంటే ఓన్లీ 3100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మేము ఇంకా ఎస్టిమేట్ అన్నది చేసి ఫ్యూచర్ ఫర్దర్గా ఎస్టిమేట్ అన్నది చేసి 5696 పోస్టుల వరకు ఇచ్చాం. అండ్ ఫ్యూచర్లో మనకి ఏంటంటే సిబిటీ 1 జరిగేటప్పుడు కానీ సిబిటీ 2 జరిగేటప్పుడు కానీ వేకెన్సీస్ అప్పుడు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే పెంచుతాం. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ అయితే మనకు అంత వేకెన్సీ లేదు, ఎంత వేకెన్సీ అయితే ఉందో అంతే ఇచ్చాం. సో వేకెన్సీస్ అయితే పెరగవు యాజ్ ఆఫ్ నో అయితే అన్నట్టు వాళ్ళు మనకి అక్కడ డిస్కస్ అయితే చేసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అది మనకి సోషల్ మీడియాలో కానీ ఆ పబ్లిక్ క్లిప్ అన్నది మీకు అవైలబుల్గానే ఉంది ఆన్లైన్లో. సో మీరు అక్కడ చూడొచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వేకెన్సీస్ అయితే ఇప్పట్లో పెంచే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది ఏఎల్బీకి సంబంధించి వేకెన్సీస్ గురించి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెక్నీషియన్స్ సంబంధించిన పోస్టులు. సో టెక్నీషియన్ సంబంధించిన పోస్టుల గురించి కూడా అడగడం జరిగింది. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టుల గురించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో 100% టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే రాబోతుంది అన్నమాట నోటిఫికేషన్. ఇది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు 20th జనవరి మనం నైట్ కనుక చూసుకున్నట్టయితే ఒక అప్డేట్ వచ్చింది. అంటే ఒక పీడిఎఫ్ అయితే మనకి సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా ఉంది. అదేంటంటే మీకు త్వరలోనే టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం అనమాట. సో ఆ నోటిఫికేషన్ నేను మీకు చివరిలో చూపిస్తాను, కావాలంటే ఆ నోటిఫికేషన్ పాస్ చేసి మీరు చదువుకోవచ్చు. సో క్విక్గా చెప్పాలంటే నోటిఫికేషన్ ప్రకారం ఏంటి, నెక్స్ట్ మనకి టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే రాబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. బట్ వేకెన్సీస్ ఎంత ఉంటాయి అన్నది మాత్రం మనకి తెలియదు. అండ్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా కూడా తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ ఏఎల్పీ కనుక చూసుకున్నట్టయితే టెక్నీషియన్ పోస్టులు కూడా కొంచెం తక్కువే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే అనవసరంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ డిసప్పాయింట్ అవడం, తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే తక్కువే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకున్నట్టయితే. బట్ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎవరైతే ఐటీఐ చేసి ఐసైట్ కానీ లేదా ఫిజికల్లో కొంచెం ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంటర్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏఎల్పీలో మనకి టెక్నీషియన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ ఎలిజిబుల్ కాకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు టెక్నీషియన్కి సెపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా ఈ కొత్త ఏదైతే ఎగ్జామ్ అన్నది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఒక హోప్ అండ్ ఒక ఛాన్స్ అయితే దొరికినట్టు అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం. బట్ ఏంటంటే రెండింటికి సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి సెపరేట్ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం అయితే ఐ డోంట్ థింక్ సో. బట్ వాళ్ళు ఏం ఆలోచించారు అన్నది మనకు తెలియదు, కానీ 2 ఎగ్జామ్లు పెట్టి మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఓకే. అండ్ దాని తర్వాత ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా అడగడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినట్టు చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అరౌండ్ 2 to 3 years అయితే పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము దీని గురించి కన్సిడర్ చేస్తాం అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి పాజిటివ్గానే మాట్లాడారనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంటుంది. ఎవరైతే అప్లై చేసేసారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో మనకు నోటీస్ అయితే రావచ్చు ఏజ్ గురించి పెంచుతున్నట్టు. ఒకవేళ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు బాధపడద్దు, మీకు కూడా ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, జేఈ వీటి గురించి కూడా అడగడం జరిగింది. దీనిలో మళ్ళీ మనకి చెప్పడం ఏంటంటే, ఫస్ట్ మేము టెక్నికల్ పోస్టుల గురించి ఎక్కువ చూస్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. సో అంటే మనకి ఇప్పుడు ఏఎల్పీకి సంబంధించిన పోస్టులు అయితే వచ్చాయి కదా, నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వెంటనే రావచ్చు. అంటే తర్వాత మీకు ఈ జేఈ పోస్టులు కూడా టెక్నికల్లోకి వస్తాయి కాబట్టి జేఈ, ఎస్ఎస్సి ఇవి మనకి నెక్స్ట్ రావచ్చు. అండ్ ఈ గ్రూప్ డి అండ్ తర్వాత ఎన్టీపీసీకి వచ్చేటప్పటికి ఈ ఇయర్లోనే మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే రావచ్చు, కానీ కొంచెం లేట్గా అయితే రావచ్చు అన్నట్టు మనకి ఇక్కడ కొంచెం అర్థమవుతుంది. ఇకపోతే గ్రూప్ డికి సంబంధించిన
ఎలిజిబిలిటీ ఐటీఐ ఉంటుందా లేదా వేరేది ఏమైనా ఉంటుందా అని అడిగితే ఈసారి మనకి ఏంటంటే ఐటీఐ కాకుండా 10th ఉంటే సరిపోతుంది అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఏంటంటే మనకి నోటీసెస్ చూసుకున్నట్టయితే కొన్ని పోస్టులకు తప్ప మిగతా పోస్టులకి ఐటీఐ కంపల్సరీ అన్నట్టు నోటీస్లో ఉంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా వచ్చిన జీడీసీలో కూడా అట్లాగే ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కాంట్రడిక్టరీగా ఈసారి 10th మీద మాత్రమే ఉండొచ్చు అన్నట్టు అయితే చెప్పడం జరిగింది. సో దీని గురించి చూడాలి. బట్ అఫీషియల్స్ చెప్పారు కాబట్టి మోస్ట్లీ ఈసారి మీకు 10th ఉంటే సరిపోయే ఛాన్స్ ఉంది. గ్రూప్ డి కూడా రాయొచ్చు మీరు. ఓకే. అండ్ దాంతోపాటు గ్రూప్ డి సిలబస్లో చేంజెస్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందంట. బట్ ఏంటంటే వీళ్ళు టీచర్స్ అయితే గట్టిగా చెప్పడం జరిగింది, సిలబస్ అన్నది చేంజ్ చేస్తే ఇప్పుడు ఈ టైంలో ఇంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చేంజ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు వాళ్ళు అడగటం జరిగింది. అండ్ వాళ్ళు కూడా మోస్ట్ ప్రాబబ్లీ మైనర్ చేంజెస్ తప్ప మేజర్ చేంజెస్ ఉండకపోవచ్చు మనకి గ్రూప్ డి సిలబస్లో అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ తర్వాత గ్రూప్ డికి సిబిటి 2 ఉంటుందా అని కూడా మనం ఆలోచించాలనుకుంటే సిబిటి 2 మోస్ట్ ప్రాబబ్లీ గ్రూప్ డికి ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 1 ఇయర్లో మనం ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వటం అన్నది వాళ్ళ టార్గెట్ అన్నది చెప్తున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్ని లెవెల్స్ మనకి ఏంటంటే తక్కువ ఉంటే అంత త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఏంటంటే మనకి ఈసారి సిబిటి 2 ఉండకపోవచ్చు. ఓకేనా, ఇది ఛాన్స్ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. అండ్ దాని తర్వాత మనకున్న బిగ్ అప్డేట్ ఏంటంటే ఏఐఆర్ఎఫ్ వాళ్ళు 2 నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. 2 వచ్చేటప్పటికి ఒకటేంటంటే వేకెన్సీస్ గురించి అసలు మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎంత సఫర్ అవుతున్నారు ఏఎల్పీస్, మనకి వాళ్ళ రెస్ట్లు ఉండట్లేదు, లీవ్స్ ఉండట్లేదు. మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది బట్ ఇన్ని పోస్టులు మాత్రమే అడుగుతున్నారు. అంటే మేము ఇంత ఇండియన్ పంపాము, 900 అరౌండ్ ఇండియన్ పంపితే 200 అరౌండ్ వేకెన్సీలే తీసుకున్నారు. ఇటువంటి ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఏఆర్ఎఫ్ తరపున వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వేకెన్సీస్ పెంచితే బాగుంటుంది. ఇది ఒక డిస్సాటిస్ఫాక్షన్కి లీడ్ చేస్తుంది. ఏఎల్పీలో వర్క్ అన్నది 10 hours to 14 hours కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది మంచి విషయం కాదు అన్నట్టు నోటీస్ అయితే వచ్చిందనమాట ఏఆర్ఎఫ్ నుంచి. అండ్ దాంతోపాటు జీడీసీ ఎగ్జామ్స్ గురించి కూడా ఏఆర్ఎఫ్ వాళ్ళు మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు టైమ్లీ కండక్ట్ చేద్దాం అనుకునే ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు, బట్ ఇంకా యాజ్ ఆఫ్ నో సిబిటి 1 కూడా జరగలేదు, టైం అన్నది మీరు ఇచ్చినట్టు అవ్వట్లేదు. దీని గురించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కండక్ట్ చేస్తే మంచిది అన్నట్టు దాని గురించి కూడా ఒక నోటీస్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఇదే, అంటే 1 ఇయర్లో మనకి ఏంటంటే రైల్వే ఎగ్జామ్ అన్నది కంప్లీట్గా కండక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేకెన్సీస్ అన్నవి తీసుకురావడం అన్నది ఎంత కష్టం అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక జీడీసీలో మీకు 25% కోటాలో ఉన్న ఎగ్జామ్ని కండక్ట్ చేయటాకే మనకి రైల్వేలో ఇంత జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా జరగటం ఎంతవరకు ఇబ్బంది అవ్వచ్చు అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్ అయితే అప్లై చేస్తారు. జీడీసీ గురించి కాదు, మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ల్యాక్స్లో అప్లై చేస్తారు. సో దీన్ని పర్ఫెక్ట్గా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి అండ్ టైమ్లీ జరగడం అనేది ఇంపాసిబుల్ అని కాదు, కానీ జరుపుతారా అనేది క్వశ్చన్ అనమాట. దాంతోపాటు మనకి ఎగ్జామ్ క్యాలెండర్ గురించి కూడా అడగటం జరిగింది. బట్ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ షెడ్యూల్లో అంటే అనుకున్నట్టు జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నప్పుడు కంప్లీట్ షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ అయ్యింది అన్నట్టు ఫీల్ చేయడం కన్నా కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వలేము అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. బట్ ఏఎల్పీకి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇస్తామంటే సిబిటి 1 ఎప్పుడు, సిబిటి 2 ఎప్పుడు, సైకో టెస్ట్ ఎప్పుడు, ఇట్లా మనం షెడ్యూల్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ తర్వాత ఉన్న మేజర్ అప్డేట్ ఏంటంటే టెక్నీషియన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అన్నది త్వరలోనే జరగబోతుంది అన్నట్టు నోటీస్ అయితే మన సికింద్రాబాద్ వెబ్సైట్లో ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అన్నది చూపిస్తాను. సో ఈ ఇమేజ్ పాస్ చేసి చదవండి. ఏంటంటే మీకు టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్ అన్నది త్వరలోనే నోటిఫికేషన్ అన్నది రాబోతుంది అని వాళ్ళైతే చెప్తున్నారు ఈ నోటీస్ ప్రకారం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్, మనం ఇంతకు ముందు కంప్లీట్ చేసుకున్న అప్డేట్స్ అండ్ ఇప్పుడు దాకా జరిగిన అప్డేట్స్ ఇవి. సో రెగ్యులర్గా మనం ఇటువంటి అప్డేట్స్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని మీరు కష్టపడి వెతుక్కోకుండా మనమైతే ఇక్కడ ప్రజెంట్ చేస్తాం అఫీషియల్ డేటాని. సో ఎంతవరకు ఏది ఫేక్ ఏది నిజం కాదు ఇవన్నీ మీకు తెలుస్తుంది, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లైక్స్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మేము చేయడానికి చాలా మోటివేషన్ అయితే మాకు వస్తుంది మీరు కనుక ఒక లైక్ చేసినా. సో లైక్స్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. మాకు చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అనమాట అది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి క్లాసెస్ యూట్యూబ్లో చూడొచ్చు, మీరు డెమో క్లాసెస్ చూస్తున్నారు కదా, ఎటువంటి స్టాండర్డ్స్లో మనం క్లాసెస్ చేస్తున్నాం, కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అండ్ తర్వాత మ్యాథ్స్ కానీ అన్ని క్లాసెస్ మీకు రెగ్యులర్గా వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా మనం ఒక్కో సబ్జెక్ట్కి అట్లీస్ట్ 2 to 3 వీడియోస్ డెమో కింద పెడతాం జరిగింది. అండ్ యాప్లో కూడా డెమోస్ ఉంటాయి మీకు. అవన్నీ చూసి మీరు ఒకవేళ కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఆ ప్రాసెస్ అన్నది అంటే యాప్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎట్లా కోర్స్ తీసుకోవాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా, ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు, మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది
ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6,000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7,000 అండ్ 3 yearsకి అయితే 8,000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6,000 అలా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఫ్రీ కంటెంట్ కూడా వస్తుంటుంది అండ్ క్లాసెస్ కూడా మీకు అందులో వస్తుంటాయి. తప్పకుండా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.